సుజల ప్రాజెక్టులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారితో పాటు తదితర అధికార యంత్రాంగం ఉన్నారు. మొత్తం మనకు అందిరని వాళ్ళు ఎన్ని పంపులు ఉన్నాయి? 8 పంపింగ్ స్టేషన్స్ మొత్తం. ఫేజ్ 1 కాదు, ఇది మొత్తం మనకు ఇక్కడ మెయిన్ కెనాల్లో 8 ఉన్నాయి సార్. మళ్ళీ పేరూరులో 56 పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 56 ఉన్నాయి. ఇక్కడ మనకు ఫేజ్ 2 మెయిన్ కెనాల్ జీడిపల్లి స్టార్. ఇది 305 దగ్గర మన మనసిర బ్రాంచ్ కెనాల్, నెక్స్ట్ ఇక్కడ మారాల రిజర్వాయర్, ఇది అడవుపల్లి రిజర్వాయర్. టేలెంట్ 554 ఇది 2017లో మీరు 2018 డిసెంబర్లో మారాల, జనవరి 2019లో చెర్లు కూడా వచ్చింది. అక్కడ చెర్లోపల్లి మడకసిర బ్రాంచ్ కెనాల్ కూడా 2018 నవంబర్లో వచ్చింది. ఇప్పుడు ఎంతవరకు మడకసిర ఎంతవరకు వచ్చింది బ్రాంచ్ కెనాల్? ఇంకెన్ని కిలోమీటర్లు పోవాలా లాస్ట్ మైల్కి? లాస్ట్ మైల్ ఇంకొక కిలోమీటర్ ఉంది సార్. అగలి అమరాపురం 2 మైనర్స్ ఉన్నాయి సార్. దానిలో పోలేదు, తక్కువ వెళ్తుంది. మడకసిర 300 దాన్ని కూడా పుష్ చేయాలి కదా, అది కూడా చేసేయాలి కదా, అవన్నీ కూడా చేయాలి కదా. ఈ సంవత్సరం చేసి ఉంటారు కదా. ఇప్పుడు ఎన్ని చెరువులకి ఇవ్వగలుగుతున్నాం మొత్తం జిల్లాలో? 160 చెరువులు. ఎన్ని చెరువులు ఉన్నాయి జిల్లాలో? చిన్న సిస్టమ్ ఈ సిస్టంలో ఎందుకు 1200కి ఇవ్వలేకపోతున్నాం? అన్ని కొన్ని గ్రావిటీలో ఉన్న వాటికి మనం ఇవ్వగలుగుతాం. ఒకవేళ ఏదైనా లిఫ్ట్లో వాళ్ళు పెట్టేస్తాం, అన్ని పెట్టేసి ఇచ్చేసి ఎంత అవుతుంది ఏంటి? ఎస్టిమేషన్ ఏంటి? ఏమైనా ఉంది? ఐడియా ఉందా మీకు? మనకు వాటర్ 40 టీఎంసీ కేఆర్ఎంబీ వాళ్ళ ఇష్యూస్ ఉన్నాయి. ఎట్లా నీళ్ళు వస్తాయి? వచ్చిన నీళ్ళు ఎట్లా సద్వినియోగం చేస్తారంటున్నది. ఒకసారి నీళ్లు ఇచ్చేస్తే దీని అంతా కూడా నెట్వర్క్ చేయమని చెప్పాను నేను మీ అందరికీ. ఇప్పుడు కూడా చూస్తున్నాను, నీళ్లు పై నుంచి చేశారు, కానీ గ్రావిటీతో పైనుండే నీళ్లు కూడా అక్కడ వదిలిపెట్టమన్నాను. ఇప్పుడు మీరు క్రాసింగ్ పెట్టారు, క్రాసింగ్ పెట్టిన దానికి నేను ఫస్ట్ నుంచి నా ఐడియా పైన నుంచి వచ్చే నీళ్లు కాదు, లోకల్ జనరేట్ అయ్యే నీళ్ళు కూడా కింద తీసుకుపోవాలి. అది మిస్ అవుతున్నాం. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎట్లా మీరు ఇవి పెట్టారు, క్రాస్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకు అది చేయాలి? అక్కడ దించేసారు అనుకోండి, నెక్స్ట్ కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. దట్ ఇది సిస్టమ్ ఫస్ట్ నుంచి అనుకోండి. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 years